నేను మీ మిత్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2025-26కు గాను బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది అంటే దానికి కారణం సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని హామీ ఇవ్వడం. మరి ఇచ్చిన మాట ఎంతవరకు నిలబెట్టుకున్నారో ఒక్కసారి చూద్దాం. సూపర్ 6లో మొట్టమొదటిది నిరుద్యోగ భృతి 3000 బడ్జెట్లో 0 కేటాయింపు. మహిళలకు ఉచిత బస్సు, అది కూడా 0 బడ్జెట్. ఆ పథకం ఊసు కూడా లేదు ఈ బడ్జెట్లో. మరో పథకం ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, అది కూడా క్యాన్సిల్. ఈ సంవత్సరంకు గాను 0 బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరొక పథకం చూసుకుంటే దీపం పథకం. దీపం పథకానికి కావాల్సింది సంవత్సరానికి గాను 4000 కోట్లకు పైమాటే, కానీ కేటాయించింది 2600 కోట్లు మాత్రమే. 58 లక్షల మందికి ఎగనామం. మరి మరొక పథకం అన్నదాత సుఖీభవ. ఈ పథకానికి ఏడాదికి 10,700 కోట్ల పైమాటే, కానీ కేటాయించిన నిధులు 6,300 కోట్లు మాత్రమే. 22 లక్షల మంది రైతన్నలకు ఎగనామం. చివరిగా తల్లికి వందనం. ఈ పథకానికి ఏడాదికి 13,000 కోట్ల రూపాయలు అవసరం, కేటాయించింది 9,400 కోట్లు మాత్రమే. సుమారు 24 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ఎగనామం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే, అయినా కూడా 6 నెలల్లోనే అనేక పథకాలను అమలు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి 6 పథకాలను అమలు చేయడానికి దాంట్లో 3 పథకాలను ఎక్కొట్టారు. మరో 3 పథకాల్లో 25% కోతలు విధించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి నాయకుడు ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి.